పరకామణి కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని సిఐడి అధికారులు విచారించారు. కేసుకు తనకు సంబంధం లేదన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. లోకేష్ ఆదేశాలతోనే తనను కేసులో ఇరికిస్తున్నారని అన్నారు. తనను ఖచ్చితంగా విచారణ చేయాలని ఆదేశించారని భూమన అన్నారు. ఈ కేసుకు నాకు భూమికి నక్షత్ర మండలానికి ఎంత ఎడముందో అంత దూరం ఉంది. లోకేష్ బాబు ఆదేశించినాడు. ఎటు తిరిగి నన్ను కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో బిఆర్ నాయుడు, వర్ల రామయ్య, భానుప్రకాష్ రెడ్డి, పట్టాభి లాంటి దుష్ట చతుష్టయాలు నన్ను ఖచ్చితంగా విచారణ చేయాలనని విచారణ అధికారులకు విజ్ఞప్తి చేసినారు. కూటమి ప్రభుత్వాన్ని మోసేటువంటి పచ్చ ప్రసార మాధ్యమాల పిచ్చి శునకాలు విషాక్షరాల విరోచనాలతో పత్రికలు, ప్రసార మాధ్యమాలు వాళ్లకు కావలసినటువంటి వాటిల్లో నింపివేసినాయి. ఆ దుర్గంధాన్ని భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు. పరకామణి కేసులో సిఐడి విచారణ కొనసాగుతుంది. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని సిఐడి అధికారులు విచారించారు. కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. కావాలనే దీంట్లో ఇరికిస్తున్నారని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. తనకు కేసుకు ఎలాంటి సంబంధం లేకపోయినా కావాలనే లోకేష్ బాబు ఆదేశాలతో ఇలా జరుగుతోంది అని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం? ఆయన ఇంకా ఏం చెప్తున్నారు? రైట్ రవివర్మ, చెప్పండి. ప్రస్తుతం భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన చాలా ఆరోపణలు కూడా చేస్తున్నారు. కావాలని ఇందులో ఇరికిస్తున్నారు అని చెప్పి. నిజంగా తనకు దీనికి ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తున్నాయి? ఈ పరకామణి కేసు విషయంలో గత భూమన కరుణాకర్ రెడ్డి హయాంలోనే జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా 2023 మేలో బయటపడినటువంటి పరకామణి కేసు విషయంగా అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డికి తెలిసేది జరిగిందని చెప్పేసి సిఐడి అధికారులు అయితే స్పష్టంగా పేర్కొంటున్నారు. అందుకు సంబంధించి ఆధారాలు కూడా సేకరించారు. అయితే ఈ నెపాన్ని ప్రతిపక్షాలు సైతం దీన్ని తీవ్రంగా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఇది వైసీపీ నాయకులు కావాలనే వైసీపీని కక్షగడుతున్నారు, వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటిస్తున్నారు. అయితే దీని పట్ల కేవలం సిఐడి అధికారులు ఒకవైపు సిఐడి విచారణ సాగుతూ ఉన్న క్రమంలోనే ఇవాళ కరుణాకర్ రెడ్డిని పిలిపించారు. దాదాపు 3 గంటల 30 నిమిషాలకు వెళ్ళినటువంటి కరుణాకర్ రెడ్డి అర్ధగంటలోనే విచారణ ముగించుకుని వెనక్కి వచ్చి రావడంతోనే స్పెసిఫిక్ మహాసముద్రంలో నీళ్ళు ఎంత ఉన్నాయి, అలాగే మానవ శాస్త్రానికి శాస్త్రజ్ఞులు ఎవరు, అలా రకరకాల పొంతం లేని వాటిని సమాధానం చెప్తూ తను పొంతం లేని క్వశ్చన్స్ అడిగారని చెప్పేసి సిఐడి అధికారుల మీదనే వ్యంగ్యంగా మాట్లాడినట్టు సందర్భం ఉంది. అదే కాకుండా తన సహాయంలో పరకామణి కేసు విషయంలో తనకు ఎంత తెలుసో అంతా చెప్పాను, అంతేగాని ఈ పొంతం లేని సమాధాన ప్రశ్నలన్నీ అడుగుతున్నారు, తాను ఎట్లా సమాధానం చెప్తానని చెప్పి అనే విధంగా అధికారుల యొక్క ప్రశ్నించిన తీరునే తప్పు పెడుతూ ప్రస్తావించారు. అయితే దీని పట్ల చూస్తూ ఉంటే కేవలము అధికారులు ప్రశ్నించింది అలాగే కరుణాకర్ రెడ్డి చెప్పిన సమాధానం బట్టి చూస్తూ ఉంటే సిఐడి విచారణకు కరుణాకర్ రెడ్డి సహకరించడం లేదన్న భావన స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీని పట్లే అధికారులు కూడా ఆ దిశగా అంటే ఇప్పుడు మనం కాసేపు క్రితమే కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడేసి వెళ్ళారు. అయితే ఇక్కడ ఉన్నట్టు సిట్ అధికారి తెలిసిన అతనితో మాట్లాడిస్తే అతను మేము అడిగిన దానికి సమాధానం ఏం చెప్పలేదని అనేది స్పష్టంగా తెలుస్తూ ఉందని చెప్పి కూడా అధికారుల ద్వారా సమాచారం తెలిసింది. అయితే అందుకనేసే బయట రావడంతోనే పొంతం లేని సమాధానం చెప్తున్నారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.